గ్రానైట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెహదీపట్నంలో దీపావళి వేడుకల్లో అపశృతి, చిన్నారుల కంటికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. భాగ్యనగరంలో దీపావళి సంబరం, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్. నార్సింగిలో సదరు ఉత్సవాలు, వేలాదిగా తరలివచ్చిన ప్రజలు. విజయవంతంగా రైతుల పాదయాత్ర, రైతుల యాత్రకు విపక్ష పార్టీల మద్దతు. విశాఖలో భారీగా గంజాయి స్వాధీనం, బంగాళదుంపల లోడు మాటున అక్రమ తరలింపు. ఆదిలాబాద్ లో వైభవంగా దండారి ఉత్సవాలు, హాజరైన ఎంపీ సోయం బాపురావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎంతో ఆనందంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకునే దీపావళి పండుగ రోజు అపశృతి చోటు చేసుకుంది. మెహదీపట్నంలో దీపావళి వేడుకలు మొదలై టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు పలువురు కంటికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించారు. దీపావళి సందర్భంగా టపాసులు కాలుస్తుండగా 7గురు గాయాలయ్యాయని, వారిలో 5గురికి ప్రథమ చికిత్స చేసి అనంతరం ఇంటికి పంపించినట్లు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఆర్ఎంఓ నజాఫీ బేగం తెలిపారు. మరో 2 పిల్లల పరిస్థితి విషమంగా ఉందని వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. గవర్నర్ కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్ కు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దీపావళి రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు గవర్నర్. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇతర నేతలు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. హైదరాబాదు శివారు నార్సింగిలో సదర్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో సదర్ సమ్మేళనం నిర్వహించారు. దున్నపోతుల విన్యాసాలతో సదర్ ఉత్సవాలు హోరెత్తిపోయాయి. ఆల్ ఇండియా ఛాంపియన్స్ దున్నపోతు చాంద్ వీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సదర్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు హాకీ స్టిక్లను చేతపట్టి తీన్మార్ స్టెప్పులు వేసి అందరిలో జోష్ నింపారు. సదరు ఉత్సవాలను తిలకించడానికి వేలాదిగా నార్సింగి ప్రాంత ప్రజలు తరలివచ్చారు. ఈరోజు ముఖ్యంగా మన మీడియా సోదరులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా రాష్ట్రం మొత్తానికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రతి సంవత్సరం మేము దీపావళి పండుగ పూజ రోజు సదర్ సమ్మేళనాన్ని మేము యాదవులంతా మళ్ళా కలిసి చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా మా నార్సింగ్ మున్సిపాలిటీలో కూడా అన్ని కుల వర్గాల ఏకమై ఈ సదర్ మేము సమ్మేళనం గ్రాండ్గా సక్సెస్ చేసాం. అదేవిధంగా ఈ యాదవ్ మరి పాడి పరిశ్రమ ఎదగాలంటే దున్నపోతులను మరి ఈరోజు మేము సదర్గా అందరం కూడా ఏకంగా ఉండి సదర్ సమ్మేళనం జరపడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు రావడం జరిగింది, ఎంపీ గారు కూడా రావడం జరిగింది, మా చైర్మన్ మరి నార్సింగ్ మున్సిపాలిటీ మొత్తం మా రాజేందర్ కాన్స్టిట్యుయెన్సీ మరి శంషాబాద్ యాదవులు కూడా అన్ని యాదవ్ సంఘాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము నార్సింగి స్పెషల్ ఏంటంటే ఈడ సంత ఉంటుంది, పాడి పరిశ్రమ సంత ఉంటుంది కాబట్టి ప్రతి యాదవ్ నార్సింగి అంటేనే గుర్తింపు ఉంది. మరి అదేవిధంగా మా గుర్తింపు ఉండాలని మరి భారీ ఎత్తున ఈరోజు మేము సదరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము హర్యానా నుంచి దున్నపోతులను భారీ ఖరీదు చేసి ఈ సంవత్సరము ఒక్కొక్కటి 3.5-4 లక్షలు 5 లక్షల దాకా పలుకుబడి ఉన్నాయాడ. ఒక దున్నపోతు అయితే ఓ ఛాంపియన్ కొట్టిన దున్నపోతు అది తెచ్చి ఈరోజు చాన్వీర్ ఆ దున్నపోతును కూడా తెచ్చి ఇవాళ ఈ సమ్మేళన ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ఇంత ఎత్తున ప్రజలు వచ్చి మరి ఈ సదర్ సమ్మేళనం మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం. విశాఖలో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. గాజువాక అగనంపూడి టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐషార్ వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆనందపురం నుంచి తమిళనాడుకు బంగాళదుంపల బస్తాల లోడ్ కింద గంజాయి ఉంచి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. మొత్తం 1200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో దండారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దండారి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివాసీలు వారి గ్రామాలలో గుస్సాడి నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. మత్తడిగూడ గ్రామంలో దండారి వేడుకలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, బీజేపీ నాయకులు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి డప్పు వాయిద్యాలు, గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. యోత్మాసుడు దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడి నృత్యాలను తిలకించారు. ఆదివాసీలంతా పూర్వకాలం నుండి వస్తున్న తమ ఆచార సాంప్రదాయాలను నేటికి పాటిస్తూ గుస్సాడి నృత్యాలు చేయడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. ఆరవ ఇంట్లో వేస్తారు. ఆరవ ఇంట్లో ఈ ఏదైతే గుసాడి పండుగ ఎవరైతే చేస్తారో ఆరవ ఇంట్లో ఉంటే 5వ ఇంట్లో గుసాడి కావాల్సిన ఇది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఇది కేవలము సంస్కృతికే కాకుండా వీళ్ళకు ఐక్యత కోసం కూడా ఈ పండుగ ఉపయోగపడుతుంది. దాంతోపాటు వీళ్ళు ఫ్రెండ్షిప్గా దీంతో చుట్టారికం ఎక్కువ పెరుగుతుంది. దీనివల్లనే పెళ్ళిళ్ళ సాంప్రదాయాలు కూడా దీనివల్లనే కలుస్తాయి. ముఖ్యంగా వాళ్లకు ఈ దండారి అనేది ఎదుటి దండారి వేరే గ్రామానికి పోవాలంటే వాళ్ళకు వరుసలు కలిసి ఉన్నప్పుడే వాళ్ళు ఆ గ్రామానికి ఎంచుకుంటారు. లేకుంటే అన్నదమ్ముల దగ్గర పోయినా కూడా మామూలుగా పోతారు, కానీ ఎక్కువగా అన్నదమ్ముల దండారి పోరు. కానీ ఎక్కువగా వరుసలు కలిసి ఏదైతే ఉంటాయో ఆ గ్రామాలకు ఎంచుకొని పోతారు. కాబట్టి ఇది చాలా పవిత్రమైన రోజు. కాబట్టి దీనికి మరొకటి ఏంటంటే మన పద్మాలపూరి కాకుబాయి అంటే అదేమో 6 సగలకేమో అది కాకు అవుతుంది, 5 సగలకేమో అది ఏమంటారంటే ఆజీ అవుతుంది. కాబట్టి ఆ రకంగా అంటే పద్మల్పూరి కాకు అనేది అందరు వాడతారు, కానీ వాస్తవంగా పద్మల్పూరి కాకు కొందరికి కాకు అవుతుంది, కొందరికి ఏమో ఆజీ అవుతుంది. కాబట్టి ఆ రకంగా అక్కడ కూడా పోయి భోగి చేసుకొని అక్కడ నుంచి దండారి స్టార్ట్ చేస్తారు. మళ్ళా రేపు ఏదైతే లక్ష్మీ పూజ చేస్తారు, రేపు లక్ష్మీ పూజ కాగానే ఎల్లుండి ఏదైతే పొలబోడి చేసేవాళ్ళు ఎల్లుండి చేస్తారు. ఇంకా పెద్ద గ్రామాలు ఉంటే ఇంకా 2 రైతుల న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు వెంకటేశ్వర స్వామి న్యాయ దేవత ప్రతిమలకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సర్వమత ప్రార్థనలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ కోసం ఈ యాత్రను చేపట్టారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయ పక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ మహా పాదయాత్ర మొత్తం 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబర్ 17న తిరుపతిలో ముగియనుంది. అమరావతి రైతులు యాత్రకు విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. సోదరి మనలో భూములిచ్చిన తర్వాత రోడ్డుకెక్కి భగవంతుడిని న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే యాత్ర పెట్టిన సందర్భంగా ఈ గుడి భద్రంగా కాపాడుతున్న ఈ గుడిలో
ఈ రోజు దీపావళి కొవ్వొత్తులు వెలిగించి భవిష్యత్తు తరాలకి వాళ్ళ యొక్క కళ్ళల్లో కాంతులు చూడాలని వాళ్ళు చేసిన విశాఖ సింహాచలం ఆలయంలో ఘనంగా శ్రీమనవాల మహామున్ల తిరునక్షత్రం తొలక్కం ప్రారంభమైంది. అప్పన్న ఆలయంలో ప్రారంభమైన తిరునక్షత్ర పూజలను 5 రోజుల పాటు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పవిత్ర గంగాధర జలాలతో అభిషేకించారు. ఉత్సవ మూర్తులకు తిరునక్షత్ర పూజలో భాగంగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం నిర్వహించారు. స్వామివారికి తిరునక్షత్ర పూజలు, ప్రత్యేక హారతులు, పూజా కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం బూనిడు గ్రామంలోని శ్రీ 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 ఆంజనేయ స్వామి ఆలయంలో లక్ష దీపారాధన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సర్పంచ్, యువకులు పాల్గొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని మంత్రి మల్లారెడ్డి బోయిన్పల్లిలోని తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి సందడి చేశారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి సంతోషంగా గడిపారు. రాష్ట్ర, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అందరి జీవితాల్లో వెలుగులు నిండి పాడి పంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘర్షణ నెలకొంది. 2 వర్గాల మధ్య జరిగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తీన్కాని చౌరస్తాలో ఒక వర్గానికి చెందిన 3 యువకులపై మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కావాలని దాడి చేశారంటూ మరో వర్గానికి చెందిన పలువురు యువకులు ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. होटल में गाइड जरूरी ना थे लड़ लिया गए माँ के बैठे जाने హోటల్లో కూర్చున్నారు. మా ఇంటి మా తమ్ముడు మా ఫ్రెండ్ కూర్చున్నందుకు ఇద్దరు ముస్లిమ్స్ వచ్చి పిల్లలకి లేబట్టి బయటకు ఇప్పుకొచ్చి బయట కొడుతున్నారు. కొట్టంగా ఏం చేసినా ఎందుకు కొడుతున్నారు ఆపట్టినందుకు వాళ్ళు స్పాట్లో 20-30 మంది దిగి కత్తులతో దాడి చేసారు. వాళ్ళు ఎందరు మీరు చేసారు? ముగ్గురు మీద చేసారు. నీ పేరేంటి? నా పేరు మరిపల్లి ప్రభు. ఇంకా మిగతా వాళ్ళ పేర్లు? బొరగల నాగరాజు, కొండపల్లి మణి. ఏ వార్డు? అసలు గొడవ ఎందుకు జరిగింది? గొడవ వాళ్ళు కావాలని పాత కక్షలు ఉన్నాయా? ఇప్పుడు చెప్పేసినాను ఇస్లాంపురం వాళ్ళు. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మెహదీపట్నంలో దీపావళి వేడుకల్లో అపశృతి, చిన్నారుల కంటికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. భాగ్యనగరంలో దీపావళి సంబరం, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్. నార్సింగిలో సదరు ఉత్సవాలు, వేలాదిగా తరలివచ్చిన ప్రజలు. విజయవంతంగా రైతుల పాదయాత్ర, రైతుల యాత్రకు విపక్ష పార్టీల మద్దతు. విశాఖలో భారీగా గంజాయి స్వాధీనం, బంగాళదుంపల లోడు మాటున అక్రమ తరలింపు. ఆదిలాబాద్ లో వైభవంగా దండారి ఉత్సవాలు, హాజరైన ఎంపీ సోయం బాపురావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.